ఒక అరాచకాన్ని సృష్టించాలనుకుంటున్నారా? ఇన్ని కంప్లైంట్ చేస్తున్నాం, ఇదిగో మేము చాలా సిన్సియర్గా ఉన్నాం, నిష్పక్షపాతంగా ఉన్నాం, ఇదిగో ఎవరినైనా సరే ఈ కేసులో రిజిస్టర్ చేసాం, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాం, దీనిలో వీడు తప్పు చేశాడని లోపలేస్తున్నాం, తప్పు చేయకపోతే వదిలేస్తున్నాం అని చెప్పండి. అది చెప్పే ధైర్యం లేదు. ఇది ఒక కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోలీసుల్ని అడ్డం పెట్టుకొని దాడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా చోట్ల పోలీసు ఆఫీసర్స్ కూడా ఇల్లీగల్గా బిహేవ్ చేస్తున్నారు. అలా ఇల్లీగల్గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఇరుక్కుంటారు, జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాల. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్, కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి, ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. ఇంతేనా? ఇది కదా చేయాల్సింది మీరు. రాంబాబుని అరెస్ట్ చేస్తాం, రోజాను అరెస్ట్ చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెడతాం, కనపడ్డంలో రోపలేస్తాం. ఇదే మీ పరిపాలన? నేను అడుగుతా ఉన్నా. ఇదే పరిపాలన అయితే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం జరిగిద్దో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకోకుండా రెడ్ బుక్ మీదే దృష్టి పెట్టి మమ్మల్ని అణచాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా సింపుల్ రీజన్, బాలు బురదలో వేస్తే ఏమైద్ది? కింద పడిపోతుంది. అదే గట్టి నేలకేసి కొడితే ఏమైద్ది? అంతకన్నా స్పీడ్గా లెగుస్తుంది. గట్టి నేలకేసి కొడితే బాలు ఎలా స్పీడ్గా లెగుస్తుందో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ, అంబటి రాంబాబు కానీ, నాయకులు కానీ ఎన్ని కేసులు పెడితే అంత అద్భుతంగా ముందుకు సాగుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. కేసులకు భయపడే వ్యక్తులం కాదు మేము. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి వెంట నడిచినటువంటి వ్యక్తులం. జగన్మోహన్ రెడ్డి గారిని 16 మాసాలు జైల్లో పెట్టినా వెనుకడుగు వెయ్యనటువంటి రాజకీయ పక్షం మాది. కేసులు పెట్టి మమ్మల్ని బెదిరించాలనుకుంటున్నారు మీరు. మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా చెప్పదు. పెట్టుకోండి కేసులు, ఎన్ని కావాలి అని పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎన్ని కేసులన్నా పెట్టుకోండి, ఎవరి మీదన్నా పెట్టుకోండి. చట్టం ప్రకారం మేము ముందుకు వెళ్తాం, ధైర్యంగా ఎదుర్కొంటాం. వెళ్తాం. ఇదంతా ప్రజల్లోకి తీసుకెళ్లే యాక్షన్. చెప్పండి, మీ సలహా ఏమైనా ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్ళేది ఏముంది? మేము కోర్టులోకి వెళ్తున్నాం. దీని తర్వాత వాళ్ళు రిసీట్ ఇచ్చారు, అర్థమైందా? రిసీట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? దాన్ని డిస్పోజ్ చేయాలి. ఇది ఫాల్స్ అని చెప్పాలి, లేదా ఇది కరెక్ట్ మేము కేసు పెట్టామని చెప్పాలి. లాజికల్గా ఎండ్ చూస్తాం. చూడకపోతే కోర్టులోకి వెళ్తాం. ప్రజల్లోకి రావడం అంటే మీడియాలోకి వచ్చిన ప్రజల్లోకి వచ్చినట్టే కదా. పట్టించుకోకపోతే లీగల్ వేస్ ఉన్నాయంటున్నాను. దెర్ ఇస్ లీగల్ వేస్. భారత రాజ్యాంగం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం, చట్ట ప్రకారమే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా యాక్ట్ చేయాలి. లేకపోతే దానికి లీగల్ యాక్షన్ మేము తీసుకుంటాం. అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం. దేర్ ఆర్ సో మెనీ వేస్. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో, ఐపీసీలో, చట్టంలో అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాలను అన్వేషిస్తాం, వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.